విశ్వాసులైనటువంటి వారు తీసుకొనవలసినటువంటి జాగ్రత్తలు. మనము సర్వసాధారణంగా ఇంటిలో నుంచి ఎక్కడికైనా దూరదేశం వెళుతున్నప్పుడు కానీ, లేదా వేరే ప్రాంతానికి, మనకి తెలియనటువంటి ప్రాంతానికి వెళ్తున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారన్నమాట, కొన్ని జాగ్రత్తలు చెప్తారు. అవునా కదా? మీ అందరికీ కూడా మీ యొక్క తల్లిదండ్రులు ఈ బెంగళూరుకి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు చెప్పే ఉంటారు. అవునా కదా? రాత్రుల్లో బయటికి వెళ్ళొద్దమ్మా, ఎవరిని పెడితే వారితో ఎక్కువగా మాట్లాడొద్దమ్మా, ఎవరిని పెడితే వారిని నమ్మొద్దమ్మా, ఎవరింటికి పెడితే వారింటికి నమ్మేసి వెళ్ళొద్దమ్మా అని. అవునా కదా? ఇవన్నీ భౌతికంగా మన తల్లిదండ్రులకు వారి యొక్క జీవితంలో వారికి ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి మనకి చెప్తారన్నమాట. ఇవన్నీ మన మంచికే, ఇవన్నీ మన మంచికే. అయితే వాటిని కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే పట్టించుకోకుండా మరి వాళ్ళు వద్దన్న వాటిని చేసి కొన్నిసార్లు నష్టపోతాం, కొన్నిసార్లు మోసపోతాం, కొన్నిసార్లు దుఃఖపడతాం. ఇది భౌతికంగా జరిగేదాం. మనము ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. మనము సర్వసాధారణంగా ఎలా ఉంటామంటే, బాధల్లో ఒకలా ఉంటారో, బాధలు లేనప్పుడు ఒకలా ఉంటారు. బాధల్లో మరి ఎవరు గుర్తొస్తారంటే దేవుడు గుర్తొస్తూ ఉంటాడు. బాధలన్నీ తీరిపోయిన తర్వాత దేవుడు గుర్తురాడు. అయితే బాధల్లో మాత్రమే కాదు, సంతోషంలోనూ అన్ని వేళ కూడా దేవుణ్ణి మర్చిపోయే హృదయము మనకి ఉండకూడదన్నమాట. దేవుని మర్చిపోతున్నామంటే అది దుష్ట హృదయంతో సమానం. ఏదైనా తోటలో అవ్వ ఆదాము ప్రతిరోజు కూడా దేవుడు వస్తాడు, మాతో మాట్లాడతాడు, ఆ దేవుని ముందరికి మేము వెళ్ళాలంటే మేము దేవుడు చెప్పినట్లుగా జీవించినప్పుడు మాత్రమే వెళ్ళగలము అనే ఆలోచన, ఆ భయము, ఆ ముందు జాగ్రత్త వాళ్ళకుంటే దేవుడు చెప్పినటువంటి ఆ ఆజ్ఞను వారు అతిక్రమించి సైతాన్ యొక్క మాట విని పాపం చేయరు. ఎప్పుడు మనం పాపం చేయడానికి పరుగులెడతామంటే, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు ఇక్కడ లేడు, నేను చేసినా కూడా ఆయన కనిపెట్టలేడు, ఒకవేళ కనిపెట్టినా కూడా నీ కన్నీరు కారుస్తే ఆయన క్షమిస్తాడు అని ఒక ఆలోచనలు కనుక మనకు ఉంటే కనుక ఖచ్చితంగా ఏం చేస్తానమాట, దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేస్తాం. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టే దుష్ట హృదయము మీలో ఎవరికి ఉండకుండా జాగ్రత్త పడనని చెప్తుంది. ఏంటంట? జీవము గల దేవుణ్ణి విడిచిపోయే దుష్ట హృదయము మీలో ఎవరికి ఉండకోకుండా ఉండునట్లుగా జాగ్రత్త పడమని చెప్తుంది. అంటే మర్చిపోవటం అంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళే కదా మర్చిపోయేది. అవునా కదా? ఇది ఎవరికనమాట? విశ్వాసులకి. ఎవరికి? విశ్వాసులకే, అవిశ్వాసులకి కాదు. మనం బయటికి వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ పడిందంటే మర్చిపోయి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఫైన్ పడుతుంది. లేదంటే అటు నుంచి వచ్చేవాడు డాష్ ఇస్తాడు. దానివల్ల రెండు నష్టాలు జరుగుతాయి. ఒకటి ఫైను పడుతుంది, రెండు భౌతికంగా బైక్కి కొన్నిసార్లు మనకి ఏమవుతుందన్నమాట, డ్యామేజ్ అవుతుంది. అంటే అక్కడ నీకు రెడ్ లైట్ పడిందంటే నువ్వు మర్చిపోకోకుండా నువ్వేం చేయాలన్నమాట, ఆగి తర్వాత గ్రీన్ వచ్చేంత వరకు కూడా అలాగే ఎదురు చూసి గ్రీన్ పడిన తర్వాత వెళ్ళాలి. మర్చిపోయి వెళ్ళిపోతే దానివల్ల ఏమొస్తుంది అనమాట, నష్టం వస్తుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవనట్టి
విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకున్నాడని చెప్పేసి హెబ్రీయులకు రాస్తూ మరి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు అన్నమాట. ఏమనంటే, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము. ఐగుప్తు దేశం నుంచి దేవుడు ఇజ్రాయేలు ప్రజలను కానానుకు నడిపిస్తున్నప్పుడు విశ్వాసం లేనటువంటి తరం అంతా కూడా ఏమైందనమాట, 40 సంవత్సరాల్లో వారందరూ కూడా అరణ్యంలో పిట్టలు రాలిపోయినట్టుగా రాలిపోయారు. వారందరూ కూడా చనిపోయారు. ఎందుకు చనిపోయారంటే, విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్య వాళ్ళు ఏం చేస్తున్నారన్నమాట, కొట్టుమిట్ట ఆడుతూ కాసేపు విశ్వాసము కాసేపు అవిశ్వాసము, వీటి ద్వారా వారు తిరుగుబాటు చేస్తూ దేవుని మీద అనుకుంటూ దేవుని యొక్క సేవకుడైనటువంటి మోషే మీద తిరగబడుతూ, కొన్ని సందర్భాల్లో మోషేని, అహరోను, యెహోషువను, మిరియామును వీళ్ళందరినీ కూడా రాళ్లతో కొట్టి చంపేయాలని చెప్పేసి రాళ్ళు ఎత్తినటువంటి స్వభావం కలిగినటువంటి ప్రజలు అన్నమాట. ఎందుకు వాళ్ళు రాళ్ళు ఎత్తారంటే, ఎందుకు వాళ్ళు తిరుగుబాటు చేశారంటే, ఎందుకు వారు సనుక్కున్నారంటే విశ్వాసం లేక. ఎందుకు విశ్వాసం లేదంటే, వాళ్ళకి ఇస్తున్నటువంటి దేశంలో వాళ్ళకంటే బలహీనులు ఉంటారేమో, వాళ్ళకంటే తక్కువ జనం ఉంటారేమో, వాళ్ళని ఈజీగా మనము ఆ ప్రాంతాన్ని నుంచి వాళ్ళని తరిమేసి లేదా వాళ్ళని చంపేసి దాన్ని ఈజీగా ఆక్యుపై చేసుకోవచ్చని ఆలోచన చేశారు. కానీ 12 మంది వేగుల వారు 40 రోజులు వెళ్ళి చూసి వచ్చిన తరువాత వారికి అర్థమైంది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి కానాను సంబంధమైనటువంటి నెఫీలీలో చాలా చాలా బలవంతులు అనమాట. వాళ్ళు ఒక్కొక్కరిని చూస్తే తాడి చిట్టంత హైట్ ఉండి వారి యొక్క దేహం ఎలా ఉంటుందంటే, మరి కొన్ని సంవత్సరాలుగా జిమ్లో వర్కౌట్ చేసిన వాళ్ళు బాడీలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి అన్నమాట. అంత బలవంతులు అన్నమాట. అలాంటి బలవంతుల ముందు వీరు ఎలా కనబడుతున్నారంటే మిడతల్లా కనబడుతున్నారు. ఇక వచ్చిన కాడి నుంచి ఆ విశ్వాసం లేని 10 మంది ఏడుస్తూ ఉన్నారు. అయ్యో, మేము ఐగుప్తులో చనిపోయింటే బాగుండేది, ఐగుప్తులో సమాధులు లేవని చెప్పేసి ఈ అరణ్యంలో మమ్మల్ని చంపేయడానికే ఈ మోషే, ఈ అహరోను వీళ్ళు మమ్మల్ని పన్నుగట్టుకొని తీసుకుని వచ్చారని చెప్పేసి ఏడుస్తా, గగ్గోలు పెడతా, సనుక్కుంటా నానా రకాలుగా వారి యొక్క బాధను వ్యక్తపరుస్తున్నారు, రోదన చేస్తూ ఉన్నారన్నమాట. విశ్వాసం లేని 10 మంది. విశ్వాసం ఉన్నటువంటి జోషువ, కాలేబో దేవుడు మనకి వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా వారిని మనము జయిస్తాం, వారిని తరిమేస్తాం, వారిని నాశనం చేస్తాం, ఖచ్చితంగా ఆ దేశము మనదే అని చెప్తున్నా కూడా వినలే. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, విశ్వాసము లేని ఆ యొక్క దుష్ట హృదయము కలిగినటువంటి ఆ 10 మంది మాటలు విన్నటువంటి ఇశ్రాయేలీలందరూ కూడా నాశనమైపోయారు. దేవుని విడిచిపెట్టేస్తారు. వాళ్ళు ఆ రోజునే విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేసి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవడానికి ఒక నాయకుడిని కూడా ఎన్నుకున్నారు. ఇదంతా స్టోరీ సంఖ్యాకాండంలో మీకు కనబడతాం. అవిశ్వాసంతో వాళ్ళు వెని తిరిగితే వారందరూ కూడా ఏమైపోయారన్నమాట, అరణ్యంలో పిట్టల్లా రాలిపోయారు, చనిపోయారు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, విశ్వాసంతో నువ్వు ఆరంభించు నీ జీవితాన్ని. విశ్వాసంతో ఆరంభించినప్పుడు ఒకవేళ అంతకుముందు నీకు రానటువంటి కష్టము డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ తోటి నీకు వస్తుంది అనుకో, దానిని కూడా నువ్వు విశ్వాసంతో జయించడానికి దేవునికి సహాయాన్ని కోరుకో. మనము దేవుని నుంచి వైదొలగిపోవడానికి ప్రయత్నం చేస్తే ఆ అవిశ్వాసము మనల్ని ఏం చేస్తుందన్నమాట, నాశన కోపంలోనికి నడిపిస్తాం. నాశన కోపంలోనికి వెళ్ళకోకుండా అది ఎంత పెద్ద సమస్య అయినా కూడా దేవునికి సహాయంతో జయించడానికి దేవునితో నువ్వు సహవాసం నుండి మొరపెడితే దేవుడు ఏం చేస్తాడన్నమాట,
నీకు కావాల్సినటువంటి సహాయాన్ని అనుగ్రహిస్తారన్నమాట. నీకు విశ్వాసము ఎప్పటి వరకు ఉండాలన్నమాట? కడ వరకు ఉండాలి. మొదట నుండినటువంటి మీకు విశ్వాసము కడ వరకు ఉంటేనే నీవు దేవుని యొక్క రాజ్యంలో ఉంటావు. నీకు జీవితము ఎప్పటికీ కూడా ఒకేలా ఉండాలి. కాలేబు, జోషువ ఐగుప్తు దేశంలో ఆరంభమైన నాడు మరి ఇక ప్రయాణము, ఆ రోజున ఎలాంటి విశ్వాసం ఉంచారో చివరి వరకు కూడా అదే విశ్వాసంతో ఉన్నారు. చివరి వరకు ఉన్నారు కనుకనే దేవుడు చెప్పినట్లుగా వాగ్దాన దేశంలో అడుగుపెట్టారు. నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తొలినాళ్ళలో ఎలాంటి విశ్వాసం ఉందో అదే విశ్వాసం నీకుంటేనే ఆ పరలోక రాజ్యం, వాగ్దానము చేయబడిన పరలోక రాజ్యంలో చేరతావు. మధ్యలో అవిశ్వాసంతో వెనుతిరిగిన లేక సనుక్కున్న, దేవుని పైన తిరుగుబాటు చేసిన దేవునికి నచ్చదనమాట. సో అలాంటి వారముగా మనం వండుకోకుండా జాగ్రత్త పడదాం. హల్లెలూయా. సామెతల్లో 4వ అధ్యాయము 22వ వచనంలో చెప్తాడు, నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయంలోంచి ఏమొస్తాయంట? జీవదారులు. కనుక ఆ హృదయాన్ని ఏం చేయాలమంటున్నాడో భద్రముగా కాపాడుకోమంటున్నాడు. సైతాను గాడు దాన్ని భద్రంగా కాపాడుకోలేదు, హృదయంలో ఆలోచన చేస్తున్నాడు అన్నమాట. ఇంకా హెచ్చించుకోవాలని చెప్పేసి హృదయంలో తలుస్తూ ఉన్నాడు. తలుచుకోగానే ఎవరికి తెలిసిందనమాట? దేవునికి తెలిసింది. దేవునికి తెలియగానే ఏం చేశాడనమాట? అక్కడి నుంచి తోసేశాడు. దేవుణ్ణి విడిచిపెట్టేయాలని కానీ, దేవుని కంటే నేను గొప్పవాణ్ణి అని అనుకునే ఆలోచన కానీ మనకు వస్తుందంటే అది దుష్ట సంబంధమైనటువంటి ఆలోచన. దాని ద్వారా మనకేమొస్తుందంటే నష్టమే వస్తుంది. దాని ద్వారా ఏమొస్తుంది అనమాట? నష్టమే వస్తుంది. సైతాను ఎప్పుడు సైతానుగా మారిందంటే ఇలాంటి ఆలోచన చేసినప్పుడు. వాడు చాలా మంచివాడు చెప్పాలంటే. ఎవడో? లూసిఫర్ అనే దేవదూత చాలా మంచిది. అందరికంటే వేక్కువనే లేచి ప్రభుని ఆరాధించి దూతల్లో ప్రధానమైనటువంటి దూత. ఒకప్పుడు దేవునికి చాలా ఇష్టమైనటువంటి దూత. అలాంటి దూత ఎప్పుడైతే తన హృదయంలో దుష్ట ఆలోచన వచ్చిందో ఆ ఆలోచన బట్టి లూసిఫర్ ఉన్నటువంటి ఆ దేవదూత సైతానుగా మార్చివేయబడ్డాడు. దేవుని విడిచిపెట్టేయాలని కానీ, దేవుని సన్నిధించి వెళ్ళిపోవాలని కానీ, దేవునికి ప్రార్థించకుండా ఉండాలని కానీ ఇలాంటి ఆలోచనలు మనకు వస్తే ఇవన్నీ కూడా సైతాను సంబంధమైనవి. వీటి ద్వారా మనము నష్టపోవడానికి అవకాశం ఉంది. కనుక మొట్టమొదటిది మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే జీవము గల దేవుని విడిచిపెట్టే దుష్ట హృదయము మనలో వండుకోకుండా జాగ్రత్త పడాలి. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే క్రీస్తు సువార్తను చెరిపే క్రైస్తవులను సత్యములోండి త్రిప్పివేసే వారికిని, క్రీస్తుని ఎరిగినట్టు వారికిని మరి మనము చాలా చాలా దూరంగా ఉండాలి, జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో చదవండి ఒకసారి. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ చేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. హల్లెలూయా. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్త ఉండుడి. హల్లెలూయా. కుక్క జీవన శైలి ఎలాంటిదంటే ఆకలేసినప్పుడు దాన్ని కక్కిన వాంతిని మరల తిరిగి తినడానికి కూడా ఏమాత్రము వెనుకాడదనమాట. కుక్క తోకని మనం ఎన్నిసార్లు దాన్ని తిన్నంగా చేయాలని చూస్తే తిన్నంగా అవుతుందా? అవదు.
వీడి కుక్క లాంటి వాడు అని చెప్పేసి. అంటే నిలకడలేనటువంటి స్వభావం, కాసేపు పాపంలో కాసేపు దేవునిలో, మీ జీవితాన్ని పాడు చేసుకునే విధముగా ఉండకోకుండా జాగ్రత్త పడండి అని చెప్తుంది అనమాట. అదే చెప్పారు, క్రీస్తు సువార్తను చెరిపి క్రైస్తవులను సత్యములో నుండి త్రిప్పివేసే వారికి క్రీస్తుని ఎరుగనంటి వారి విషయమే మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పేసి దీనికి వాక్యం సెలవుస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషమును ధరించుకొని వారే ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారనే ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. హల్లెలూయా. సైతాను గడే ఎలా వస్తాడనమాట? వెలుగుదూతలా వస్తాడనమాట. అంటే ఇలాంటి పరిచారకులు చాలామంది ఉన్నారు, ఇలాంటి అపోస్తలులు చాలామంది ఉన్నారు, ఇలాంటి బోధకులు చాలామంది ఉన్నారు. ఏది సత్యమో ఏది అసత్యమో మీరు తెలుసుకోవాలంటే ప్రతిరోజు కూడా మీకు ఉండాల్సినటువంటి అలవాటు ఏంటంటే ప్రతిరోజు దేని యొక్క వాక్యాన్ని మీరు ధ్యానం చేయాలి. ఆదివారం రోజున మేము చెప్పే ఆ కొద్ది మాటలతోటే మీ యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాలని చెప్పేసి ఆలోచన చేయొద్దాం. ఆదివారం రోజున మేము భోజనం పెడితే మిగతా 6 రోజులు తిరగకుండా ఉంటారా? ఉండలేరు కదా. సో మిగతా రోజులు కూడా మీరు భౌతికంగా ఆత్మికంగా ఎదగాలి, లోతైన వేరు పారాలి, నేను స్ట్రాంగ్గా ఉండాలని చెప్తే అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఏం చేయాలన్నమాట? ప్రతిరోజు కూడా దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇస్తూ ఉండాలి. దేవునికి ఇవ్వాలి సమయం, ప్రతిరోజు ఇవ్వాలి. ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో దేవునితో మనం మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. అంటే ఒక సమయము మనం అనుకుంటే ఆ సమయానికి అతడు సిద్ధపడాలి, నీవు సిద్ధపడాలి. అప్పుడు ఏమవుతుంది అనమాట? ఇద్దరు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఒక ప్రాపర్ టైం అనేది మనము పెట్టుకున్నప్పుడు ఇద్దరు పీస్ఫుల్గా గడపడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ప్రార్థన చేయడానికి ఒక నిర్దిష్టమైన సమయము ఖచ్చితంగా పెట్టుకోవాలి ఒక విశ్వాసిగా. దానియేలు ఉదయకాలము సాయంకాలము మరి ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ఒక నిర్దిష్టమైన సమయానికి ఖచ్చితంగా తన గదిలోనికి వెళ్ళి యెరూషలేము వైపు ఉన్నటువంటి తన యొక్క కిటికీ తలుపులను తెరిచి ఏం చేసేవాడన్నమాట? అటువైపు చేతులెత్తి ప్రార్థన చేసేవాడు. ఇది రాజుగారు ఏ దేవునికి మొక్కకూడదు, మొక్కుకునే వాడిని సింహపు బోన్లో వేసేస్తానన్నా కూడా ఆ సమయంలో దేవుని సందులో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అంటే రాజుగారికి భయపడే కంటే ఈ రాజుగారిని చేసినటువంటి రాజులకు రాజు అయినటువంటి దేవునికి ఎక్కువ భయపడ్డాడు. ఆ దేవునికి భయపడ్డాడు కనుక ఆ దేవుని సన్నిధిలో నిర్దిష్టమైన సమయంలో గడపడానికి తను ఏ సమయాన్ని అయితే ఫిక్స్ చేసుకున్నాడో ఆ సమయంలో ఏం చేస్తున్నాడు అనమాట? ప్రార్థన చేస్తాను అన్నాడు. అంత విశ్వాసం ఉంచాడు కనుకనే, అంత భక్తిపరుడు ఉన్నాడు కనుకనే, అంత ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు కనుకనే సింహాల బోన్లో వేసినప్పటికీ కూడా సింహాలు తను ముట్టుకోకుండా దేవుడు తన దేవదూతలను పంపి కాచి కాపాడు. మనకి ఇష్టం వచ్చిన సమయంలో మనము దేవుని సన్నిధానికి వచ్చి ప్రార్థన చేసి దేవ ఇప్పుడు రా అని చెప్పేసి మనము రోజుకో సమయాన్ని మనము మనకి ఇష్టం వచ్చినట్లుగా ఫిక్స్ చేసుకోకూడదు. నిజం చెప్పాలంటే ఎప్పుడన్నా మనకి శరీర బలహీనతను బట్టి పనులను బట్టి ఒకవేళ ఆ సమయం కుదరకపోతే ఇంకెప్పుడైనా ప్రార్థన చేస్తున్నా ఓకే, కానీ ఇష్టం వచ్చినట్లుగా మనం దాన్ని మార్చి వారముగా ఉండకూడదు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రను పనివారనే ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సైతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొంచున్నాడు గనుక
వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియలు చెప్పిన వారికి అంతము కలుగునని చెప్తున్నాను. కనుక ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనకంటూ వాక్యము తెలియాలి. మనకంటూ వాక్యం తెలియాలంటే మనమంటూ రోజు వాక్యాన్ని చదవాలి. రోజు చదివితే దేవుడు చాలా విషయాలు మనకి తెలియపరుస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడు గాక అని చెప్తుంది. అంటే క్రీస్తు యొక్క సువార్తను చెరపగోరేవారు చాలామంది ఉన్నారు. మన దేశంలోనే ఎన్నో డినామినేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క డినామినేషన్లో ఒక్కొక్క రకమైనటువంటి డాక్ట్రిన్స్ ఉన్నాయి, ఒక్కో రకమైనటువంటి బోధ ఉంది. కొన్ని బోధలు విశ్వాసులను కలవరపరిచే విధంగా ఉంటాయి. అప్పటి వరకు వారు విన్నటువంటి బోధ ఒకలా ఉంటుంది, వారు విశ్వాస జీవితాన్ని కట్టుకుంటూ ఉంటారు. కానీ సడన్గా వారికి ఉద్యోగరీత్యా లేకపోతే ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళినప్పుడు, మరి ఒక సంఘాన్ని మారి ఇంకో సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ వినే బోధ వారిని కలవరానికి గురి చేస్తాయి. అలాంటి బోధలు ఈ భూమిపై చాలా ఉన్నాయి. ఇలాగ కొన్ని చర్చెస్ తిరిగేసరికి ఒకటే బైబిల్, అందరూ క్రిస్టియన్సే, కానీ చెప్పే బోధ మటుకి చాలా తేడా ఉంది. ఇదేంటో మనం చదువుకుని నేర్చుకోవాలి అని అప్పుడు వచ్చింది నాకు. 2004లో నేను ఎంఎస్సి చదువుతున్నప్పుడు అప్పుడు మొదలుపెట్టాను నేను బైబిల్ చదవటం. అప్పుడు మొదలుపెట్టి యెషయా గ్రంథం వరకు చదివాను, అంతే. తర్వాత మానేశాను. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేశాడంటే 2011లో 2011 జనవరి 1వ తారీఖు స్టార్ట్ చేశాను. ఆ రోజు స్టార్ట్ అయినటువంటి బైబిల్ స్టడీ ఇప్పటికీ మానలేదు. ఒకే ఒక్క సంవత్సరంలో యెషయా గ్రంథం నుంచి స్టార్ట్ చేసి చివరి వరకు చదివి మరలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ నుంచి స్టార్టింగ్ వరకు చదివేసరికి అప్పుడు నాకు బైబిల్ అర్థమైంది. కొన్ని బోధలు మనల్ని కలవరపరుస్తున్నప్పుడు మనంతటా మనమే ప్రభు పాదాల ఎద్దుకు వచ్చి మోకరించి ప్రార్థన చేసి దేవుడిని అడిగితే దేవుడు మనకి తెలియపరుస్తాడు. కనుక ఇలాంటి బోధలు చాలా ఉన్నాయి. కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి బోధలన్నిటి నుంచి కూడా మనం తప్పించుకోవాలంటే మనం ప్రతిరోజు కూడా ఒక నిర్దిష్టమైన సమయాన్ని దేవునికి ఇచ్చి మనం ప్రార్థన చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండాలన్నమాట. హల్లెలూయా. మూడవదిగా మనము పారంపర్యాచారములు మరియు ఈ యొక్క తత్వజ్ఞానాలు ఇలాంటివి ఉంటాయి కదా, వీటి విషయమే కూడా మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవుస్తుంది అనమాట. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుదాం ఒకసారి. ఆయనను అనుసరింపగా మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరుద్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండినేమో అని జాగ్రత్తగా ఉండేది. హల్లెలూయా. ఏమనంటే మనుష్యుల పారంపర్యాచారమును. ఎప్పుడో కొన్ని సంఘాలు ఏమైపోయినాయంటే, మా నాన్న ఆరంభించాడు, మా నాన్న ఒక డినామినేషన్లో ఉన్నాడు, ఈ డినామినేషన్లో ఎలాగ చేయాలి, ఆ డినామినేషన్లో ఆ డాక్టర్ని ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడా? ఆ డాక్టర్ని ఎవరు పెట్టారు? మనుషులు పెట్టారు. ఆ డాక్టరీన్లో నుంచి దేవుని యొక్క డాక్టరీన్లోనికి రావాలి. ఒకవేళ తెలియక నువ్వు ఆరంభించావు, ఓకే, కానీ తెలుసుకో. అందులో పుట్టి అందులో పెరిగినప్పటికీ కూడా సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ సత్యం గురించి నేను ఏం చేయాలన్నమాట? ప్రకటించాలి. అంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అదే చేయాలి. ఒకళ్ళు జెండా కింద వేస్తారు, ఒకళ్ళు నీళ్ళు స్ప్రింక్లింగ్ చేస్తారు, ఒకళ్ళు ఇంకోటి. వాళ్ళు ఆరంభించారు. ఎందుకు ఆరంభించారంటే అక్కడ పరిస్థితులు అనుకూలించక వాళ్ళు ఆరంభించారు. అక్కడ జెండా కింద ఎలాంటి పరిస్థితులు ఇచ్చాడనేది హిస్టరీని చదివితే తెలుస్తుంది నీకు.
అంటే నీ డినామినేషన్ని, నీ యొక్క డాక్టర్ని ఏం చేస్తానమాట, నీ పారంపర్యాచారమును నువ్వు మానుకున్నట్లేదు. ఆ వ్యక్తి మీద నీకు అభిమానం ఉంటే ఒక జెండా పెట్టి అంతే. ఎందుకంటే పలానా వ్యక్తి దీన్ని స్టార్ట్ చేస్తాడని గుర్తుండటానికి, అంతే. అంతేగాని దేవుడే ఈ భూమిపైకి వచ్చినప్పుడు బాప్తీసు యోహాను ద్వారా నీట మునిగి బాప్తీసం తీసుకుని ఇలాగే ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వండి అని చెప్పాడు. అది ఒరిజినల్ డాక్ట్రిన్, అది దేవుని యొక్క వాక్యం. మరి దాన్ని విడిచిపెట్టేసి పారంపర్యాచారంలోనికి వెళ్ళిపోతే మగారసింలో ఏం చేస్తారు, స్ప్రింక్లింగ్ చేస్తాను. నేను చేయను అదే. ఎందుకంటే అది వాళ్ళ పెట్టిన డాక్టర్ని. ఎందుకు పెట్టారంటే దానికి ఒక తీరు ఉంది, దానికో తీరు ఉంది. చిన్నపిల్లలకి బాప్తీసం ఇవ్వాలి. చిన్నపిల్లలకి బాప్తీసం ఇవ్వాలంటే టప్ నెల ముంచేస్తే వాడు తట్టుకుంటాడా చన్నీళ్ళలో? అది ఎందుకు పెట్టారంటే ఒక చర్చిలో బిలీవర్స్ ఉన్నప్పుడు, అది అమెరికాలోనో ఎక్కడో జరిగింది. అది ఎలా వచ్చిందంటే ఆ చర్చిలో ఒక వ్యాధి అనేది వచ్చి చాలామంది చనిపోతారు. చనిపోతున్నప్పుడు సంఘ సభ్యులకు మాత్రమే సిమెట్రీలో ప్లేస్ ఇస్తారు. పెద్దవాళ్ళు మాత్రమే సంఘ సభ్యులు. అక్కడ చిన్నపిల్లలు ఇంకా సంఘ సభ్యులు కాలేదు కదా. మరి చిన్నపిల్లని ఎక్కడ పాతి పెట్టాలా? సంఘ సభ్యులు కాదు, తల్లిదండ్రులు మాత్రమే. బాప్తీసం తీసుకున్న వాళ్ళు మాత్రమే సభ్యులు. అందుకని అక్కడ ఉన్న చర్చ్ ఫాదర్ ఏం చేశాడంటే వీళ్ళకి కూడా బాప్తీసం ఇచ్చేద్దాం మనం అని చెప్పేసి, బాప్తీసము చిన్నపిల్లలకి మనము ఇలాగా ఇవ్వకూడదు కనుక అని చెప్పేసి నీళ్లతో ఏం చేశాడు, స్ప్రింక్లింగ్ చేశాడు. ఇది జరిగింది. ఇది చర్చ్ హిస్టరీలో ఉంటుంది. ఇది జరిగింది ఎగ్జాక్ట్గా. దాన్ని ఏం చేశారంటే వీళ్ళు ఇక అందరికీ అది ఇస్తాం మొదలెట్ట. ఇక అందులో నుంచి బయటకు రావట్లే. ఇవే పారంపర్యాచారాలు. ఏంటంటే ఇది స్పిరిచువాలిటీలో కనబడతాయి, కొన్ని మన యొక్క డైలీ లైఫ్లో కనబడతాయి. వీటిని మనం విడిచిపెట్టాలని చెప్పేసి దీని యొక్క వాక్యం తెలుస్తుంది అనమాట. హల్లెలూయా. విశ్వాసులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవన్నీ కూడా. అదైందా? మా సంఘంలో ఇదే చేస్తారు బ్రదర్, నేను ఇలాగ ఉంటానంటే చెయ్యి, నాకే నష్టం, నీకే నష్టం. ఎందుకు నష్టం అంటే దేవుని యొక్క వాక్యం అది చేయమని చెప్పట్లే. పారంపర్యాచారాలు ఇవన్నీ కూడా, వీటికి మనం దూరంగా ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రి జ్ఞానముగా చేస్తున్నాడు కదా. హల్లెలూయా. ఈ తత్వజ్ఞానాన్ని మనం అనుసరించకూడదని చెప్పేసి దేనికి వాక్యం తెలుస్తుంది. నక్షత్రాలను చూసి, వీటిని చూసి, వాటిని చూసి నువ్వు ఇలాగ వెళ్తే బాగుంటుంది, అలా వెళ్ళకూడదు, ఇది ధరిస్తే బాగుంటుంది, అది ధరించకూడదు, ఇలాంటివన్నీ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి తత్వజ్ఞానాన్ని బట్టి మనుషులు మాట్లాడే మాటలు. వీటిని బట్టి నీవు మోసపోవద్దు, వీటిని ఆచరించొద్దు అని చెప్తుంది. దేవుని యొక్క జ్ఞానం చేత నడిపింపబడు. దేవుడు ఎలాంటి వాడంటే, దేవుడు నీ జీవితంలో చేయబోయే కార్యాన్ని ఆయన నీతో మాట్లాడతాడు. మీరు ప్రతిరోజు కూడా పొద్దుటే లేచి ప్రార్థన చేసే అలవాటు కలిగి ఉండండి. ఒక అరగంట ఏకాంతంగా ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే మనసులో ఏమీ కూడా ఆలోచించేది, అసలు చాలా పీస్ఫుల్గా దేవునితో నువ్వు ముఖాముఖిగా చూస్తున్నట్లుగా మాట్లాడుతున్నట్లుగా ప్రార్థించి ఒక అరగంట చేద్దాం అనుకున్న నీ ప్రార్థన పెరుగుతూనే ఉంటుంది. అది మోకరించిన తర్వాత నీ మోకాళ్ళ నుంచి దిగవు. అసలు గంటన్నర అయినా కూడా మోకాళ్ళ మీద, నిలువు మోకాళ్ళ మీద అలాగే ఉంటాం. మనం రోజు అలాగ ప్రార్థన చేయడం ఆరంభిస్తే 10 నిమిషాలు చేయాలనుకుని ఏకాంతంగా గడిపే నీ యొక్క ప్రేయర్ టైము 10 నుంచి 20 అవుతుంది, 20 నుంచి 40 అవుతుంది, 40 నుంచి గంట 20 నిమిషాలు అలా దాడుతూనే ఉంటుంది అనమాట. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. జరగబోయే సంగతులను చాలా స్పష్టంగా నీకు కళ్ళ ద్వారా, దర్శనం ద్వారా చూపిస్తాడు.
సేవ కొరకు నేను అసలు ఆలోచన లేని దినాల్లోనే ఆ ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుడు నాతో ప్రతీదీ మాట్లాడాడు. నేను వాక్యాలకు ఎలాగైతే బుక్ పెట్టుకున్నానో దేవుడు నాకు చూపించిన కళ్ళన్నీ బుక్లో రాశాను. నేను 2 పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర, ఇంకా రాయలేక మానేశాను. ఇంకా అవన్నీ కూడా నెరవేరుతున్నాయి. అంటే నీకు మనుషులు వచ్చి నీ జీవితం మారిపోద్ది ఇది పెట్టుకుంటే అని చెప్తే అది కాదు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థించి నీ జీవితం ఎలా ఉండబోతుందో దేవుడు చూపిస్తాడు. అది దాని గురించి నేను చెప్తున్నాను. మనుషులు కాదు, దేవుడు చూపిస్తాడు. జరగబోయే సంగతులు నీకే చూపిస్తాడు. నిన్ను ఎలా వాడుకోబోతున్నాడో దేవుడు నీకే చూపిస్తాడు. అది ఎక్కడ నీకు దొరికిద్ది అంటే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడే చూపిస్తాడు. కనుక మనము ఈ లోకరీతిని మనుషుల యొక్క జ్ఞానంతో కాదు కానీ దేవుని యొక్క జ్ఞానంతో మనము నడవాలి. ఈ మనుషుల యొక్క పారంపర్యాచారంతో కాదు కానీ మనము దేవుని యొక్క వాక్యం ఏదైతే ప్రకటిస్తుందో ఆ మాట ప్రకారం మనం జీవించాలి. హల్లెలూయా. 4వదిగా మనం చూస్తే అవిధేయత అనేది మన జీవితంలో రాకుండా ఉండటానికి జాగ్రత్త పడమని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:11 ఈ విధంగా ఉంది. అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనో పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదాము. అవిధేయత వలన పడిపోయారంట. నేను చెప్పాను కదా, ఇశ్రాయేలు 40 సంవత్సరాలు అరణ్యంలో ఎందుకు తిరుగులాడారంటే విధేయత చూపించలే. అవిధేయత వలననే వాళ్ళు అరణ్యంలో ఏమైపోయారన్నమాట, నాశనం అయిపోయారు. అంటే దేవుని యొక్క వాక్యము మనం వింటున్నప్పుడు విశ్వాసం మనకు ఉండాలి, విధేయత చూపించాలి. విధేయత కలిగి మనం నడుచుకుంటున్నప్పుడు ఆ విధేయతను బట్టి దేవుడు ఏం చేస్తాడన్నమాట, మనను ఆశీర్వదిస్తాడు. మనము జాగ్రత్త తీసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే విధేయత కలిగి మనము ఉండాలి. అవిధేయత అనేది మన జీవితాల్లో రాకుండా మనము చాలా చాలా జాగ్రత్త పడాలి. తీతుకు రాసిన పత్రిక 1:16 దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వల్ల ఆయనను ఎరుగమన్నట్టున్నారు అని చెప్తున్నాను అన్నమాట. ఇక్కడ ఎవరన్నమాట, వాళ్ళు అవిధేయులు, ప్రతి సత్కార్యమును మరి విషయమై భ్రష్టులైండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమంటున్నాను. నీ క్రియలే మరి నువ్వు విధేయత చూపిస్తున్నావో అవిధేయత చూపిస్తున్నావో మరి దేవునికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అన్నమాట. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనము మరి ఆ మాట ప్రకారం నమ్మి విశ్వసించి వెళ్ళిన వారమైతే విధేయత చూపించిన వారు అవుతాం. దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా మనము అయ్యో అది అలా జరిగిద్దో లేదో, ఒకవేళ అటు వెళ్ళిన తర్వాత నేను ఒకవేళ నష్టపోతే ఏంటి పరిస్థితి అని చెప్పేసి మరి అపనమ్మకం కలిగి మరి దేవుని యొక్క మాట యందు విశ్వాసం చూపించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తే దాన్నే అవిధేయత కలిగినటువంటి మరి మనుషులతో దేవుడు పోలుస్తున్నాడు. హల్లెలూయా. ఆ రోజున అంటే ఇజ్రాయెల్ ఐగుప్తు దేశాన్ని చూస్తున్నప్పుడు వారికి అవిధేయత వల్లనే వారందరూ కూడా నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొలసీలకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, 3:6 వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఎవరిపైకి వస్తుంది ఉగ్రత? అవిధేయుల పైకి. అదనమాట. సో విశ్వాసగా మనము వెళుతున్నప్పుడు ఎక్కడ కూడా మనము అవిధేయత అనేది మన జీవితంలో రాకోకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి దీనికి వాక్యం సెలవుస్తుంది. ఇంకొక మాట మనం చదివేసుకుని ముగించేద్దాం. వేషధారణ కలిగినటువంటి జనులతో జాగ్రత్తగా ఉండమని చెప్తుంది దీని వాక్యం. లూకా రాసినటువంటి సువార్త 12:1 చెప్తాడు, అంతలో ఒకడు తొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదటిట్లని చెప్పసాగాను, పరిచయుల వేషధారణను పులిసిన పిండిని గుచ్చి జాగ్రత్త పడి. వేషధారణ కలిగినటువంటి ప్రజలతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి దేనికి వాక్యం తెలుస్తుంది. కొంతమంది విశ్వాసం చూడండి, సండే రోజున క్రైస్తవులు ఉంటారు, మిగతా రోజుల్లో
వాళ్ళు లోకంతో కలిసిపోతుంది. అంటే లోకస్తుల యొక్క ఆచారాలతో ఇమిడి ఉంటాయి వాళ్ళ యొక్క జీవితాలు. అంటే ఇక్కడేమో క్రైస్తవుడిగా, అక్కడేమో అన్యుడిగా. ఇలాంటి వేషధారణ కలిగినటువంటి ప్రజలతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. పరిసయ్యులు చెప్తారు కానీ వాళ్ళు చేయరు. పరిసయ్యులు బోధన వినండి, ఆ బోధ ప్రకారం చేయండి, కానీ వారి క్రియలను మీరు అనుసరించొద్దని చెప్తాడు ప్రభువైన యేసుక్రీస్తు. అంటే వాళ్ళు వేషధారణ కలిగినటువంటి ప్రజలు. ఆ వేషధారణ కలిగినటువంటి ఆ ప్రజలను మీరు అనుసరించొద్దు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్తే కనుక ఆ వాక్యాన్ని మాత్రమే మీరు అనుసరించండి. కానీ వారి క్రియలు వంటివిగా మీ క్రియలు ఉండొద్దు, వారికి లేక మీరు జీవించొద్దు, జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. కనుక వేషధారణ కలిగినటువంటి ప్రజలతో మనము చాలా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. చివరిగా ఇంకొక మాట ఏంటంటే, అబద్ధ ప్రవక్తలను వచ్చి మనము జాగ్రత్త పడమని చెప్పేసి దేవునికి వాక్యం సెలవుస్తుంది. మత్తయి రాసిన సువార్తలో 7:15 అబద్ధ ప్రవక్తలను వచ్చి జాగ్రత్త పడి, వారు గొర్రెల శర్మమును వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అని చెప్పి అబద్ధ ప్రవక్తలను వచ్చి. చాలామంది ఈ రోజున చాలా రకాల ప్రొఫెసీస్ చేస్తూ ఉంటారు. అయితే అందులో చాలా వరకు నెరవేరం. బహిరంగ సభల్లో నుంచి చూడండి, ఆ సభల్లో వేల కొలది ఉంటారు జనాలు. మరి దేవుడు వారి నోట మాటలు ఉంచితే ఎందుకు జరగట్లే? దేవుడు ఆ నోటిని వాడుకుంటే దేవుడు సత్యాన్ని పలుకుతాడు. అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాదు. ఒకసారి సెలవిచ్చిన తర్వాత ఆ మాట నెరవేరుస్తాడు ఆయన. ఒకవేళ నెరవేర్చలేదు అంటే ఆ వ్యక్తి యొక్క జీవితం కనుక దేవునికి దగ్గర అయితే కనుక ఆ వ్యక్తి కనుక మారు మనసు పొంది పశ్చాత్తాపడితే కనుక అప్పుడు తనపైన ఉగ్రతకు బదులుగా దేవుడు కరుణ చూపిస్తాడు. ఇది బైబిల్లో మనకి చాలా చోట్ల మనకి రియల్గా కనబడుతుంది. నినేవు పట్టణాన్ని నాశనం చేస్తానన్నాడు 40 రోజుల్లో. కానీ నినేవు పట్టణస్తులందరూ కూడా దేవుని వైపు తిరిగారు. దేవుని వైపు తిరిగారు కనుక ప్రవక్త నోట వచ్చినటువంటి ఆ మాటను దేవుడు ఏం చేసుకున్నాడు అన్నమాట, వెనుకకు తీసుకున్నాడు. దానికోసమే కదా యోనా చాలా నిరుత్సాహపడ్డాడు. నేనేమో వెళ్ళి విశ్వాసంతో ప్రకటించేసేసాను, నువ్వు చెప్పావని. ఈరోజు నేను తీరా చూస్తే వాళ్ళు నాశనం అవ్వలేదు, నువ్వు నాశనం చేస్తావా చేయవన్నట్టుగా ఈయన కొండెక్కి చూస్తున్నాడు. అప్పుడు దానికోసమే కదా దేవుడు తనకి ఒక చెట్టు, సొర చెట్టు అనే చెట్టుని మొలిపించి నేడిచ్చి వెంటనే పురుగు తినేటట్లు చేశాడు. అప్పుడు ఆయనకి చిరాకు వచ్చేసింది, ఇరిటేషన్ వచ్చిందనమాట. నీడపోయింది, ఎండ వచ్చింది. ఒక్క రాత్రిలో పెరిగి పెద్దదయ్యి ఒక పూటలో నాశనం అయిపోయినటువంటి సొరచెట్టు గురించి నువ్వు అంత దుఃఖపడిపోయావే. మరి 1,20,000 మంది జనం ఉన్నటువంటి ఈ పట్టణాన్ని, పశువులు ఇంకా ఇంకా రకరకాల జంతువులు ఉన్నటువంటి ఈ పట్టణాన్ని, 3 దినాల ప్రయాణం అంతా దూరమైనటువంటి ఈ పట్టణాన్ని ఎలా నాశనం చేసేస్తాను నేను? అంతటా అందరూ మారు మనసు పొందాలనేదే నా ఆలోచన. వారిని ఏదో ఒక రకంగా నా వైపు త్రిప్పుకోవాలని, వారు నిత్య నరకాగ్నికి పోకోకుండా ఉండాలని చెప్పేసి నా ఆలోచన. ఆ ఆలోచన ప్రకారమే నేను వారికి హెచ్చరిక చేశాను. ఆ హెచ్చరికను బట్టి వారికి ఉన్నటువంటి ఆ పాప జీవితాన్ని వారు విడిచిపెట్టుకొని నా వైపు తిరిగారు. వారు పశ్చాత్తాపడ్డారు, మారు మనసు పొందారు, నన్ను దేవునికి అంగీకరించారు. మరి పశ్చాత్తాపడిన తర్వాత కూడా వారిని నేను ఎలాగా శిక్షించగలనని చెప్పేసి మరి నాకు ఒక పాఠాన్ని, ఒక లెసన్ ఆయన నేర్పిస్తాడు అక్కడ. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒకవేళ ప్రామిస్ చేసినా కూడా దాన్ని వెనక్కి తీసుకుంటాడు. కానీ ప్రస్తుత దినాల్లో జరిగే వాళ్ళకి కాదు. వాళ్ళ నోటుకు వచ్చింది ప్రపోజ్ చేస్తారో, అది జరిగితే లేకపోతే లేదు. జరగకపోతే దేవుని నామం ఏమవుతుంది? అవమానపరచబడుతుంది. దేవుని యొక్క నోట నుంచి వచ్చినటువంటి ప్రవచనం అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. మనుషులు ఇచ్చ ప్రకారము మాట్లాడే ప్రవచనాలు నెరవేర్చబడవు. జాగ్రత్త.
వాళ్ళు ఏదో ప్రవచించేస్తున్నారని చెప్పేసి నువ్వు వెళ్ళిపోనవసరంలే. దేవుడు నీతోటే మాట్లాడతాడు. దేవుడు నీతోటే మాట్లాడతాడు. ఎలా అంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, ఇంకా ఇంకా రకరకాల మార్గాలు ఉన్నాయి. కానీ నీతో మాట్లాడుతున్నట్టుగా నీకు స్పష్టంగా అర్థమవుతుంది అది. కనుక ఇలాంటి ప్రవక్తలతోటి జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఇచ్చ ప్రకారం చెప్తారు, అది జరుగుతుంది అని చెప్పి చూస్తావో నీ యవ్వనంలోంచి ముసలోడు అయిపోతావో అది జరగదన్నమాట. ఎందుకంటే అది దేవుడు పలికించినటువంటి మాట కాదు. కనుక మనము జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు, జీవము గల దేవుని విడిచిపోనట్టి దుష్ట హృదయం మనలో రాకుండా జాగ్రత్త పడాలి. క్రీస్తు సువార్తను చెరిపి క్రైస్తవులను సత్యంలో నుంచి త్రిప్పివేసే వారికి, క్రీస్తును ఎరిగినటువంటి వారికి మనము మరి వారి విషయమే మనం జాగ్రత్తగా ఉండడం. మూడోది ఏంటంటే పారంపర్యాచారములను మరియు తత్వజ్ఞానమును గురించి జాగ్రత్తగా ఉండాలి. అవిధేయత మనలోకి రాకోకుండా మనము జాగ్రత్త పడాలి. వేషధారణ కలిగినటువంటి జనులతో మనము జాగ్రత్తగా ఉండాలి. చివరిగా అబద్ధ ప్రవర్తనల గురించి మనము జాగ్రత్తగా ఉంటేనే మనము మనకి విశ్వాస జీవితాన్ని కాపాడుకునే వారం అవుతాం. కనుక ప్రతి ఒక్కరము కూడా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు కూడా వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. ఈ రెండింటి ద్వారానే మనము ఈ అన్ని విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండటానికి దేవుడు మనకి తగినటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.